హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫ్రీడమా బిజినెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రాజీవ్. టాప్ 20 బిజినెస్ ఐడియాస్ అంటే ఏంటి అంటే మీరు యూనిక్ సెల్లింగ్ పాయింట్తో ఒక బిజినెస్ని రిజిస్టర్ చేయాలనుకుంటున్నారు. సో వీరన్నిటి గురించి తెలుసుకున్నారు కదా. ఇక ఇప్పుడు ఏంటి అంటే అసలు ఎలాంటి బిజినెస్ పెడితే మంచిది, ఎందుకంటే మన మిడిల్ క్లాస్ అందరూ కూడాను ఇష్టపడేది ఏంటి అంటే ఫుడ్ బిజినెస్ మాత్రమే. సో ఫుడ్ అన్నది చాలా ఈజీగా ఎఫోర్డబుల్గా ఉంటుంది. సో అందరూ కూడా దీన్ని ఎఫోర్డ్ చేయొచ్చు, యాజ్ వెల్ యాజ్ దీన్ని ఎక్కువ మంది ప్రజలు ఇష్టపడుతూ ఉంటారు. మొట్టమొదటిగా మన భారతదేశంలో చూసినట్లయితే మంచి డిమాండ్ ఉన్నటువంటి ఫుడ్ బిజినెస్ అనే చెప్పుకోవచ్చు. సో ఫుడ్ బిజినెస్ ఎక్కడైనా సరే ఒక నాణ్యతమైనటువంటి ఫుడ్ కనుక మనం అందించినట్లయితే అది ఖచ్చితంగా క్లిక్ అవుతుంది. మొట్టమొదటిది ఏంటి అంటే ఫుడ్ ట్రక్. సో ఫుడ్ ట్రక్ అంటే మనందరికీ తెలుసు కదా, ఇప్పుడు ఎక్కడైనా రద్దీ ప్రదేశాలలో ఒక కాలేజ్ దగ్గర కానీ ఒక ఐటీ కంపెనీ దగ్గర కానీ సో ఎక్కడైనా సరే మనం చూస్తున్నట్లయితే ఫుడ్ ట్రక్స్ అనేవి భారీగా పెరిగిపోయాయి. సో ఒక ఫుడ్ బిజినెస్సే ఎందుకు కాకూడదు అని చెప్పి నేను చెప్తున్నాను. సో ఫుడ్ బిజినెస్ అనేది ఒక మంచి యూస్ఫుల్గా ఉంటుంది మీకు. సో ఫుడ్ బిజినెస్కి అయ్యే ఖర్చు వచ్చేసి 5 నుంచి 7 లక్షలు అవుతుంది. ఒకవేళ కనుక మీరు ఫుడ్ ట్రక్ని మీరు కొనుక్కున్నట్లయితే అది ఆల్మోస్ట్ 7 to 8 lakhsలో మీకు అవైలబుల్ అవుతుంది. ఇది మీకు ఇండియా మార్ట్లో కూడా దొరుకుతుంది. ఇక ఈ ఫుడ్ ట్రక్ బిజినెస్తో ప్రతిరోజు కూడాను మీరు 10,000 నుంచి 20, 30, 40, 50 వరకు కూడా సంపాదించుకోవచ్చు. ఇనిషియల్గా మీరు 10,000తో స్టార్ట్ చేసినా కూడా నెలకు మీకు ఆల్మోస్ట్ 10,000 వస్తుంది అనుకుంటే లాభం నెలకి మీకు 3 లక్షలు వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఒకవేళ మీ ఖర్చులు అవన్నీ పోగాను ఈజీగా 1,00,000 నుంచి 1,50,000 వరకు మిగులుతుంది. సో దీనికి సంబంధించినటువంటి వీడియో నేను ఆల్రెడీ చేయడం జరిగింది. సో గో అండ్ వాచ్ ఇట్. సెకండ్ వచ్చేసి జ్యూస్ పాయింట్కి మంచి ఒక డిమాండ్ అయితే ఉంటుందన్నమాట. సో జ్యూస్ పాయింట్ అనేది మీరు స్టార్ట్ చేయొచ్చు. దీనికి కూడా ఆల్మోస్ట్ మీరు 1,00,000 నుంచి 2 లక్షలకే మీరు ఈ యొక్క జ్యూస్ పాయింట్ని స్టార్ట్ చేయొచ్చు. అండ్ రోజుకి వచ్చి లాభం అయితే చెప్పలేను, ఎందుకంటే అంత బాగా లాభం వస్తుంది. సో ఆల్రెడీ ఇప్పుడు ఏవైతే నేను మీకు ఒక పాయింట్స్ ఏవైతే బిజినెస్ ఐడియాస్ చెప్తున్నానో ఆ బిజినెస్ ఐడియాస్ గురించి అగైన్ మళ్ళీ నేను ఒక సెపరేట్ వీడియో కూడా మీకు చేయడం జరుగుతుంది విత్ రియల్ ఎగ్జాంపుల్స్. ఎవరైతే పర్సన్ సక్సెస్ అయ్యారో ఈ బిజినెస్ యూస్ చేసి వాళ్ళతో నేను మళ్ళీ మాట్లాడి మీ అందరికీ తెలిసేలాగా నేను ఒక ఇంటర్వ్యూ కానీ లేదంటే వారితో మాట్లాడి మీకు మరింత సమాచారం తెలియజేస్తాను. సో ఈ వీడియోలో మాత్రం ఖచ్చితంగా 20 బిజినెస్ ఐడియాస్ అయితే ఉంటాయి. మీరైతే పిన్ టు పిన్ వాచ్ చేయండి, ఎందుకంటే ఈ ఫైనల్గా ఒక బిజినెస్ ఐడియాతో మీరు ఒక బయటకు వచ్చారంటే దాన్ని ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి అన్నది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్యూచర్లో. ఇంకా థర్డ్ వన్ వచ్చేసి టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీ. సో అందరికీ తెలుసు కదా, కుట్టు మిషన్కి సంబంధించినటువంటిది అనమాట. సో ఇది ముఖ్యంగా ఆడవాళ్ళకైతే ది బెస్ట్ ఆప్షన్. ఇంట్లో ఎవరైతే ఉన్నారో వారు బోరింగ్గా ఉంటుంది అని చెప్పి అనుకుంటూ ఫీల్ అవుతూ ఉంటారో, ఎవరైతే జాబ్ చేయట్లేదు అని చెప్పి బాధపడుతుంటారో వాళ్ళకి ఎంబ్రాయిడరీ యాజ్ వెల్ యాజ్ టైలరింగ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది, ఎందుకంటే అంతే డిమాండ్ కూడా ఉంటుంది. పర్ డే వచ్చేసి 2-3 కాస్ట్యూమ్స్ మీరు స్టిచ్ చేసుకున్న పర్ కాస్ట్యూమ్కి వచ్చేసి 500 నుంచి 1000 రూపాయల వరకు ఛార్జ్ చేస్తున్నారు. ఎందుకంటే ఫ్యాషన్ ఇండస్ట్రీ వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడాను బాగా అట్రాక్ట్ అవుతున్నారు కాబట్టి. సో ఖచ్చితంగా ఎంబ్రాయిడరీ యాజ్ వెల్ యాజ్ టైలరింగ్ అనేది బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇదొక బిజినెస్ ఆప్షన్గా మీరు ఎంచుకోవచ్చు. ఇక ఈ కామర్స్ బిజినెసెస్ మనం చూస్తున్నాం కదా. ఈ కామర్స్ మనం ఏదైనా షాపింగ్ చేయాలంటే ఇది వరకు షాపింగ్ మాల్స్కి వెళ్ళేవాళ్ళం, బట్ ఇప్పుడు ఏం చేస్తున్నారు అందరూ కూడా అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా ఇవే కదా మనం చేస్తున్నాం. సో వారితో పోటీ పడకుండా కనుక మీరు కనుక ప్రాక్టీస్ చేసి వాటిని కనుక మీరు పొందుపరిచి దాన్ని మీరు ఆన్లైన్లో కనుక మీరు అమ్ముకున్నట్లయితే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు బాగా లడ్డూలు బాగా ప్రిపేర్ చేస్తారు, ఆర్ ఎల్స్ ఇంట్లో స్నాక్స్ బాగా ప్రిపేర్ చేస్తారు, అలాంటి వాళ్ళు అండ్ మీరందరూ కూడా ఆన్లైన్ బిజినెస్ అనేది చేయొచ్చు. యాజ్ వెల్ యాజ్ ఒకవేళ మీకు టైలరింగే వచ్చు, ఆ టైలరింగ్ సంబంధించి మంచి డిజైన్స్ అన్ని కూడా మీతో ఉన్నాయి. సో అలాంటి టైంలో ఏం చేస్తారు, మీరు ఆన్లైన్ ఈ కామర్స్ మీకు తగ్గట్లుగా నీచే అంటాం అనమాట, పర్టికులర్ కస్టమర్స్ని అట్రాక్ట్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రాలో XXL అనేవి దొరకవు, ఆ పైన వస్తువులు కూడా దొరకకపోవచ్చు. సో అలాంటి బ్రాండ్ కనుక మీరు క్రియేట్ చేయగలిగితే సో మీరే విన్నర్ అనమాట. సో ఈ కామర్స్ బిజినెస్ కూడా ఒక బెస్ట్ ఆప్షన్. సో ఫిఫ్త్ వన్ ఈజ్ బ్లాగింగ్ అండ్ వ్లాగింగ్. కరెంట్లీ మనం చూస్తున్నాం కదా, బ్లాగింగ్ అంటే ఏం గుర్తొస్తుంది మీకు? ఇది వరకు చాలా మందికి తెలిసేది కాదు, బట్ ఇది బ్లాగింగ్ మీన్స్ మీకు సంబంధించి మీడియేటాన్ని కానీ సో ఏదైనా ఒక సమాచారాన్ని కనుక మీరు అందించాలి అనుకున్నట్లయితే సో బ్లాగింగ్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. సో ఇంట్లో కూర్చొని ఆన్లైన్లోనే టైం పాస్గా మీరు ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ కనుక మీరు అప్లోడ్ చేసినట్లయితే సో అది ఈజీగా జనాలకి రీచ్ అయితే సో మీకు యాడ్స్ అనేవి రావడం జరుగుతుంది, దాని నుంచి మీకు రెవెన్యూ కూడా జనరేట్ అవుతుంది. సో బ్లాగింగ్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. సో చాలామందికి బ్లాగింగ్ అంటే తెలియదు కదా. సో blogger.com అని ఉంటుంది. సో దాంట్లోకి వెళ్ళి మన జీమెయిల్ ఐడితో లాగిన్ అయితే సో మీకు సంబంధించి
సంబంధించినటువంటి ఫర్ ఎగ్జాంపుల్ కోట్స్ అవ్వచ్చు, స్టోరీస్ అవ్వచ్చు, లవ్ స్టోరీస్ అవ్వచ్చు, అండ్ ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ సంబంధించినవి కానీ మీరు యూ కెన్ ప్రొవైడ్ ఇన్ దాట్ అనమాట. సో దానివల్ల మీకు మంచి ఇన్కమ్ అయితే ఫ్యూచర్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇదొక ఈజీ జాబ్ అని కూడా చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వ్లాగింగ్. సో వ్లాగర్స్ అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఎంతమంది వ్లాగర్స్ అయిపోయారు, ఫుడ్ వ్లాగర్స్ అయిపోయారు, ట్రావెల్ వ్లాగర్స్ అయిపోయారు. మనం చూస్తున్నాం కదా బ్యాంకాక్ పిల్ల ఎంత హిట్ అయింది, తను వితిన్ మంత్స్లోనే కదా సూపర్ హిట్ అయిపోయింది. సో వ్లాగింగ్ సంబంధించి అంటే మీరు చేసే డైలీ రొటీన్కి సంబంధించి అండ్ ఆల్సో ఏదైనా టిప్స్ కానీ, బిజినెస్ కానీ, ఫుడ్, ఎనీథింగ్ యూ కెన్ పోస్ట్ ఇట్ ఇన్ యూట్యూబ్ అనమాట. సో దాన్ని మీరు రికార్డ్ చేసుకొని వ్లాగింగ్ చేస్తే కనుక మీకు బోల్డ్ అంత ఇన్కమ్ అయితే వస్తుంది. సో నెక్స్ట్ ఆప్షన్ ఈస్ కుకరీ క్లాసెస్. సో కుకరీ క్లాసెస్ ఇన్ ద సెన్స్ లైక్ వంటలు రాని వాళ్ళకి వంట నేర్పించడం. సో చాలామంది అబ్బాయిలకైతే ఖచ్చితంగా వంటే రాదు. సో బ్యాచిలర్స్ అయితే వాళ్ళు ఖచ్చితంగా ఎంత ఇబ్బంది పడుతూ ఉంటారో అందరికీ తెలిసిందే విషయం. సో ఒక ప్రజెంట్ డేస్లో ఒక పెరుగుతున్నటువంటి టెక్నాలజీకి సంబంధించి వంట వైపు చాలామంది అంత మొగ్గు చూపడం లేదు. బట్ సో మన హెల్త్ ఈజ్ వెల్త్ ఆల్వేస్. కాబట్టి మన హెల్త్ బాగుండాలి అంటే మంచి ఫుడ్ తినాలి. సో కాబట్టి మనమే ప్రిపేర్ చేసుకుంటే మనకు నచ్చిన ఫుడ్ ఎంత తృప్తిగా ఉంటుంది. నాకైతే ఈ యొక్క ఫుడ్ గురించి మాట్లాడినప్పుడల్లా మనందరికీ తెలుసు కదా విస్మై ఫుడ్ అని చెప్పి. హలో ఫుడీస్, వెల్కమ్ టు విస్మై ఫుడ్. ఇవాళ మన ఆంధ్రుల భోజనం అనుకుంటూ చెప్తూ ఉంటారు తను. సో విస్మై ఫుడ్కి సంబంధించి అతను ఎట్లా అయితే మనకి ఫుడ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా రికార్డ్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉంటారో అదేవిధంగా మీరు కూడా మీకు నచ్చిన వంట కానీ, సో మీరు వంటలో తోపు అయితే ఖచ్చితంగా దీన్ని మీరు ఒక బిజినెస్ ఆప్షన్గా ఎంచుకోవచ్చు. దాన్ని మీరు ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా లైక్ యూట్యూబ్, ఇన్స్టా, ఫేస్బుక్లో సో ఇప్పుడు రీల్స్ కూడా వచ్చేసాయి. వితిన్ 1 minute జూమ్ చేసి ఏవైతే ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో అవన్నిటిని కూడా మెన్షన్ చేసేసి ఈజీగా అప్లోడ్ చేస్తున్నారు. సో అది కూడా మీరు చేయొచ్చు. ఓకే, సో ఇట్స్ లైక్ కుకరీ క్లాసెస్. సో మీరు దీనికి సంబంధించి ఎవరికైనా ఆన్లైన్లో కానీ, జూమ్లో కానీ క్లాసెస్ కూడా తీసుకోవచ్చు. అంటే కొంతమందికి ఒకవేళ యూట్యూబ్ చూసి నాకు కూడా అర్థం కాదు అనుకున్న వాళ్ళకైతే సో ఇది ఒక బెస్ట్ ఆప్షన్గా మీరు ఎంచుకోవచ్చు. 7th వన్ వచ్చేసి బేబీ సిట్టర్ కోచెస్ అనమాట. సో బేబీ సిట్టర్ కోచెస్ అంటే ఏంటి అంటే యాజ్ వెల్ యాజ్ బేబీ కేర్ సెంటర్స్ కూడా అంటూ ఉంటాము. సో పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఉద్యోగస్తులు, సో బాగా డబ్బులు సంపాదిస్తున్నారు అనుకోండి, వాళ్ళ పేరెంట్స్ ఖచ్చితంగా ఒకవేళ సమ్ మెట్రోపాలిటన్ సిటీస్లో ఉన్నారు, పేరెంట్స్కి దూరంగా ఉన్నారు. యూజువల్గా ఏం జరుగుతుంది మిడిల్ క్లాస్ అన్నింటిలో కూడాను పేరెంట్స్ అందరూ కూడా విలేజ్లో ఉంటే సో వాళ్ళ పిల్లలందరూ కూడా జాబ్స్ పరంగా మేబీ మెట్రో స్టేషన్స్కి వెళ్తూ ఉంటారు, అవుట్ ఆఫ్ కంట్రీస్ కూడా వెళ్తూ ఉంటారు. సో ఇలాంటి టైంలో ఏంటి అంటే బేబీ కేర్ సెంటర్స్ వారికి కనుక పిల్లలు కనుక ఉన్నట్లయితే ఆ పిల్లల్ని చూసుకునేటువంటి బేబీ కోచ్ కూడా మీరు అయిపోవచ్చు. సో బేబీ సిట్టర్ అంటూ ఉంటాం కదా, సో బేబీ సిట్టర్ కూడా మీరు అవ్వచ్చు. ఇంట్లోనే దీనికి ఎక్కువ స్పేస్ కూడా అక్కర్లేదు. మీ ఇంట్లో ఎంతైతే స్పేస్ ఉందో ఆ స్పేస్లోనే మీరు పిల్లలకి డైలీ నీడ్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళ మదర్ ఉంటే ఎలాంటి కేర్ చేస్తుందో అలాంటి కేర్ మీరు తీసుకుంటే ఖచ్చితంగా మీపై మంచి నమ్మకం ఉంటుంది. సో బేబీ కేర్ సెంటర్ ఆర్ బేబీ సిట్టర్ కోచ్గా కూడా మీరు మంచి పేరు తెచ్చుకోవచ్చు. డాన్స్ క్లాసెస్, డీజోడి. సో డాన్స్ ఇండియా డాన్స్ మనందుకు తెలుసు కదా. సో డాన్స్ వస్తే ఆ లెవెలే వేరుంటుంది. సో డాన్స్ ఏంటి అంటే మీకు వచ్చినా మీకు రాకపోయినా కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే ఒక మంచి డాన్సర్, ఒక కొరియోగ్రాఫర్ని మీరు హైర్ చేసుకొని ఒక డాన్స్కి సంబంధించినటువంటి ఒక ప్లేస్ కనుక మీ దగ్గర ఉన్నట్లయితే దాన్ని రీమోడలింగ్ చేసుకొని సో యూ కెన్ స్టార్ట్ డాన్స్ క్లాస్ అనమాట. యాజ్ వెల్ యాజ్ ఒకవేళ మీకే డాన్స్ వచ్చింది అనుకోండి ఇంకా బెస్ట్ ఆప్షన్ కదా. సో నో నీడ్ టు పే ఎనీథింగ్ టు ఎనీవన్. సో మీకే చక్కగా డాన్స్ క్లాస్ పెట్టుకోవచ్చు, ఒక ఐడియా ఉంటుంది. సో మీరు డాన్స్ క్లాస్ కూడా పెట్టుకోవచ్చు. దీన్ని ఆన్లైన్ ద్వారా కూడా మీరు టీచ్ చేయొచ్చు అనమాట. దానికి సంబంధించి వారు బిజినెస్ పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారితో కూడా నేను మాట్లాడే ప్రయత్నం చేస్తాను. మీకు నేను వారు ఎట్లా ఇన్వెస్ట్ చేశారు, ప్రజెంట్ ఎలా రన్ అవుతుంది, ఎలాంటి లైక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలో కూడా నేను మీకు చెప్తాను. డాన్స్ రాకపోయినా పర్లేదు, డాన్స్ వస్తే హ్యాపీ, రాకపోతే మంచి కొరియోగ్రఫీని హైర్ చేసుకొని మీరు ఈ యొక్క బిజినెస్ని స్టార్ట్ చేయొచ్చు. ఫోటోగ్రఫీ స్టూడియో. సో ఫొటోస్ అంటే ఎంతోమందికి ఎంతో ఇష్టం. సో ఎవరైనా సరే ఫొటోస్ దిగాలి అంటే ఎంతో ఇష్టపడుతూ ఉంటారు. ప్రజెంట్ డేస్లో ఎక్కడికి వెళ్ళినా కూడా ఏం చేసినా కూడా ఫొటోస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ఫోటోగ్రఫీ లవర్స్ అయితే ఉంటారు, కెమెరా పర్సన్స్. సో వారందరూ ఉన్నారు కాబట్టి మేము ఇలా మీకు కనిపిస్తున్నాం. సో కాబట్టి మీలో ఎవరికైనా ఫోటోగ్రఫీ ఐడియా కనుక ఉన్నట్లయితే దాన్ని మీరు డబ్బుగా మార్చుకోవచ్చు. అది ఎలా అంటారా, నేను చెప్తాను చూడండి. సో ఏంటి అంటే మీకు మంచి స్కిల్ కనుక ఉన్నట్లయితే దేనినైనా మంచి ఫోటోగ్రఫీ కనుక మీరు చేయగలిగితే దాన్ని మీరు అమ్ముకొని మంచి డబ్బులు మీరు
చేసుకోవచ్చు అనమాట. బెస్ట్ ప్లేసెస్ టు సెల్ యువర్ పిక్చర్స్ ఏంటో నేను చెప్తాను చూడండి. ఇట్లా మీకు వచ్చేసి ఓన్ వెబ్సైట్ ఒకటి ఉండొచ్చు, అండ్ అడోబ్లో కూడా మీకు ఈ యొక్క ఫొటోస్ అప్లోడ్ చేస్తే సెల్ అనే ఆప్షన్ ఉంటుంది. సో అక్కడ మీరు అప్లోడ్ చేసుకుంటే వాళ్ళకి నచ్చితే వాళ్ళు కొనుక్కుంటారు. అండ్ ఇంకా మరికొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి, అవి కూడా నేను చెప్తాను చూడండి. ఆన్ యువర్ వెబ్సైట్, షట్టర్ స్టాక్, అడోబ్ స్టాక్, అలామీ, ఎట్సీ, ఇట్లా సో చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వెబ్సైట్స్ అయితే ఉన్నాయి. సో ఆ వెబ్సైట్స్లోకి వెళ్ళి మీరు ఒక నచ్చిన ఫోటోని, మంచి అద్భుతంగా ఉన్న ఫోటోని అప్లోడ్ చేస్తే మీరు ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. ఒక బెస్ట్ ఇన్కమ్ ఆప్షన్గా మీరు ఎంచుకోవచ్చు. యోగా. సో ఎంతమందికి ఇష్టం యోగా అంటే? సో యోగా ఎవరైతే ఇష్టం ఉన్నదో వాళ్ళందరూ కూడా కామెంట్ చేయండి. అండ్ యోగా అనేది సో ప్రజెంట్ ఉన్న యూత్కి కానీ, సో ఈవెన్ చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళందరూ కూడా యోగా చేయడానికి చాలా ఇష్టపడతారు. సో యోగా అనగానే ఏదో ఒక ఆధ్యాత్మికం, ఒక సంథింగ్ లైక్ ఒక స్పిరిచువల్ లాగా అనిపిస్తూ ఉంటుంది కదా. సో నాకైతే అలాగే అనిపిస్తుంది, మీకు కూడా అనిపిస్తుంది అంటే కామెంట్ చేయండి. యోగాకి సంబంధించినటువంటి ఆసనాలు కానీ, యోగాకి పాటించేటువంటి టిప్స్ అన్నీ కూడా మీకు బాగా తెలిసినట్లయితే, మీరు కనుక ఫాలో అవుతున్నట్లయితే వాటిని ఒక యోగా శిక్షణ తరగతుల్లాగా మీరు స్టార్ట్ చేయొచ్చు, యోగా క్లాసెస్ పెట్టచ్చు. ఇఫ్ యూ కెన్ బికమ్ ఏ యోగా టీచర్. ఆన్లైన్లో కూడా ఇప్పుడు ప్రజెంట్ ఆఫ్టర్ కరోనా సో మోస్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఓల్డ్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్, మన చేతిలో ఉందని చెప్పొచ్చు. కూర్చున్న చోటు నుంచే మనం ఏదైనా చేయొచ్చు. సో అట్లాగే మీకు యోగా కనుక మీకు బాగా వచ్చినట్లయితే యోగాని మీరు ఒక బిజినెస్ ఆప్షన్కి ఎంచుకోవచ్చు. దీనికి సంబంధించి జస్ట్ జ్ఞానం, సో అండ్ ఆల్సో ద టెక్నాలజీలకి మనం ఎలా చెప్పగలము ఏంటి అన్నది చూస్తే సరిపోతుంది. ఓకే గైస్, నాకైతే మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చానని చెప్పి నేను అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏం కావాలంటే యూనిక్ సెల్లింగ్ పాయింట్. ఒక బిజినెస్ పెట్టాలంటే మీకు యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఉండాలి. ద నెక్స్ట్ వన్ ఈజ్ లైక్ రిజిస్టర్ చేసుకోవాలి, ఆల్సో బిజినెస్ ఐడియా ఉండాలి. ఈ ప్లాన్ కనుక మీ దగ్గర ఉన్నట్లయితే యూ కెన్ బికమ్ అ బిజినెస్ పర్సన్. సో స్టే ట్యూన్ టు ఫ్రీడమ్ ఆఫ్ బిజినెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్.